హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. ఈరోజు మరి అన్ని దినపత్రికలలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం ఏముందో చూసే ప్రయత్నం అయితే చేద్దాం. సో చాలా ముఖ్యమైనటువంటి ఇంపార్టెన్స్ అప్డేట్ అయితే మనకు చాలా రావడం జరిగింది. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మరి ఎండ్ వరకు చూడండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఈ యొక్క సమాచారాన్ని మీ యొక్క ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి. ఇక మొదటి చూసినట్లయితే మనకు వచ్చే నెలలోనే గ్రూప్ 1 కి సంబంధించినటువంటి మరి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. వచ్చే నెలలోనే సో మనకు గ్రూప్ 1 స్క్రీనింగ్ పరీక్ష ఉండనున్నది అన్నట్టుగా ఒక వార్త రావడం జరిగింది. సో పార్లమెంటు ఎన్నికలు ముగియడంతో సో రాష్ట్రంలో గ్రూప్ 1 పరీక్షలను మరి జూన్ 9న నిర్వహించడానికి టీఎస్పీఎస్సీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. సో దీనిపైన మనకు దాదాపుగా అన్ని ఏర్పాట్లు పూర్తయిపోయినాయి అనమాట. సో 103,000 మందికి సో స్క్రీనింగ్ పరీక్షకు అవసరమైనటువంటి పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు అనమాట. సో అభ్యర్థులు మాత్రం మరి పరీక్షలను వాయిదా వేయాలని చెప్పేసి కోరుతా ఉన్నారు. సో ఇన్ సర్వీస్ లో ఉన్నటువంటి టీచర్లు కానీ, తర్వాత పోలీసులు కానీ, ఇతర ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్నటువంటి వారు మరి వేల సంఖ్యలో మరి గ్రూప్ 1 అభ్యర్థులుగా మరి ఉన్నారనమాట. సో వీళ్ళందరూ కూడా సర్వీస్ లో ఉంటారు. సో వీళ్ళకందరికీ కూడా మొన్న జరిగినటువంటి మరి పార్లమెంట్ ఎన్నికల్లో మరి విధుల్లో పాల్గొన్నారన్నమాట. ఎలక్షన్ డ్యూటీ పడింది. సో వీరందరూ కూడా మరి ఎన్నికల విధుల్లో పాల్గొనడంతో సో స్క్రీనింగ్ పరీక్షలకు మరి ప్రిపేర్ కాలేదని చెప్పేసి అయితే చెప్తూ ఉన్నారనమాట. సో మరో పక్క మరి యూనివర్సిటీలలో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులు కూడా మరో 2 నెలలైనా సరే సమయం కావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నారు. మరి ఈ విషయం పైన టీఎస్పీఎస్సీ అధికారులు మరి అధికారులను సంప్రదించి వినతి పత్రాలు అందజేయాలని చెప్పేసి అభ్యర్థులు చెప్తా ఉన్నారు. సో మొత్తానికైతే సో ఇదొక కొద్దిగా అంటే ఏర్పాట్లు అయితే పూర్తయిపోయినాయి గ్రూప్ 1 కి సంబంధించి అయితే. కానీ సో ఈ ఎగ్జామ్ జరుగుతుందా లేదా అనేది కొద్దిగా మనకు సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. సో చూద్దాం. అంటే మనకి ఏదైనా కానీ సో టీఎస్పీఎస్సీ అంతిమంగా ప్రకటించాలి. సో అధికారికంగా ప్రకటిస్తేనే మనం ఏదైనా అనుకోవడానికి ఉంటుంది కాబట్టి సో ఇప్పటి వరకైతే సో నెక్స్ట్ మంత్ కరెక్ట్ గా మనకు జూన్ 9వ తారీఖున ఎగ్జామ్ పెట్టడానికి అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు అనేవి మరి పూర్తి చేయడానికి, నిర్వహించడానికి సో అధికారులు అయితే కసరత్తు అయితే చేస్తానే ఉన్నారు. ఇది గ్రూప్ 1 కి సంబంధించినటువంటి అప్డేట్. ఇక నెక్స్ట్ చూద్దాం. మరో ముఖ్యమైనటువంటి అప్డేటు ఈ రోజు నుంచి మనకు టెట్ కు సంబంధించినటువంటి హాల్ టికెట్స్ డౌన్లోడింగ్ అయితే మరి చేసుకోవచ్చు అన్నట్టు. సో మనకు టీఎస్ టెట్ అభ్యర్థులు సో బుధవారం నుంచి మరి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఎస్సీఆర్టీ అధికారులు ఈ నెల మరి 20 నుంచి జూన్ 2 వరకు టెట్ నిర్వహించనున్నారు. సో తొలిసారిగా మనకు ఫస్ట్ టైం ఆన్లైన్ లో పెడుతున్నారు. సో కంప్యూటర్ బేస్డ్ పద్ధతి సిబిటిలో మరి ఉదయం మరియు మధ్యాహ్నం సెషన్లలో మరి పరీక్షలు జరుగుతాయి. ఈ ఏడాది మరి టెట్ కు చూసినట్లయితే దాదాపుగా 2,86,000 మంది దరఖాస్తు చేసుకోగా మరి 48,582 మంది సర్వీస్ టీచర్లు కూడా ఇందులో ఉన్నారు. సో మనకి ఈ రోజు నుంచి మధ్యాహ్నం బహుశా నాకు తెలిసైతే 3 గంటల లోపు మధ్యాహ్నం 3 PM లోపు ఖచ్చితంగా మనకు టెట్ హాల్ టికెట్స్ వెబ్సైట్ లో మరి డౌన్లోడింగ్ అనేది మనకు అవైలబుల్ ఉండేటటువంటి అవకాశం అయితే ఉన్నది. సో నేను అలాంటి ఆప్షన్ మరి రాగానే మీకైతే మరి ఒక వీడియో చేసి అయితే మీకు మరి అప్డేట్ ఇచ్చేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. సో టెట్ హాల్ టికెట్స్ సంబంధించినటువంటి అప్డేట్ ఇది. ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే మనకు నేటి నుంచి టీశాట్ లో మరి టెట్ పై మెలకువలు సో సపరేట్ క్లాసెస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో టెట్ అభ్యర్థుల కోసం సో ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థుల కోసం సో ప్రిపరేషన్ మెలకువలు టిప్స్ అనేవి తెలిపేందుకు మరి బుధవారం నుంచి టీశాట్ లో ప్రత్యేక కార్యక్రమాన్ని మరి ప్రసారం చేయనున్నట్లు సంస్థ సిఇఓ బోధనపల్లి వేణుగోపాల్ రెడ్డి తెలిపారనమాట. సో బుధవారం నుంచి సో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సబ్జెక్టుపై అవగాహన కల్పిస్తామన్నారు. సో ఈ నెల 15న మరి సైకాలజీ, 16న టీచింగ్ మెథడ్స్, తర్వాత 17న తెలుగు, 18న చూసినట్లయితే ఫిజికల్ సైన్స్ మరి గణితం సబ్జెక్టులపై ప్రసారాలు ఉంటాయని చెప్పేసి తెలిపారనమాట. మీ యొక్క సందేహాల నివృత్తి కోసం ఇక్కడ ల్యాండ్ లైన్ నెంబర్ ఇచ్చారు. అలాగే ఈ నెంబర్లకి టోల్ ఫ్రీ నెంబర్లకి మీరు కాల్ చేయవచ్చు అనమాట. సో టెట్ కు సంబంధించి సో క్లాసెస్ సంబంధించినటువంటి అప్డేట్ అనమాట ఇది. సో మనకు టీశాట్ లో మరి ఇలాంటి ప్రసార కార్యక్రమాలు అయితే జరగబోతున్నాయి. నెక్స్ట్ చూసినట్లయితే 20 నుంచి మరి దోస్తు వెబ్ ఆప్షన్లు సో 20వ తారీఖు నుంచి దోస్తు వెబ్ ఆప్షన్లు అన్నట్లుగా ఇచ్చారు. సో మనకు డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించే
మరి దోస్తు షెడ్యూల్లో అధికారులు స్వల్ప మార్పులు అయితే చేశారనమాట. సో వెబ్ ఆప్షన్ల నమోదును మరి 15 నుంచి 20వ తేదీ వరకు మార్చారనమాట. సో దోస్తు షెడ్యూల్ ఇప్పటికే విడుదల కాగా సో ఈ నెల 6 నుంచి రిజిస్ట్రేషన్లు కూడా ప్రారంభమయ్యాయి. సో అభ్యర్థులు ఈ నెల 20 నుంచి 30వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లో నమోదు చేసుకోవాలని చెప్పేసి అధికారులు అయితే తెలిపారనమాట. సో ఇదొక ముఖ్యమైనటువంటి అప్డేట్. ఇక టెట్పై టీశాట్ లో ప్రత్యక్ష ప్రసారాలు ఇప్పుడే చూసాం మనము. రైట్, ఇక నెక్స్ట్ అదే సేమ్ వార్త. రైట్. ఇక్కడ ముఖ్యమైనటువంటి మరొక అప్డేట్ చూసినట్లయితే బీసీ స్టడీ సర్కిళ్లలో మనకు ప్రిలిమ్స్ గ్రాంట్ టెస్ట్ పెడతా ఉన్నారు. సో మనకు రాష్ట్రంలోని 12 బీసీ స్టడీ సర్కిళ్లలో చూసినట్లయితే టిఎస్పిఎస్సి గ్రూప్ 1 కి సంబంధించి, తర్వాత యూపీఎస్సి సివిల్స్ సర్వీసెస్ కి సంబంధించి ప్రిలిమ్స్ గ్రాండ్ టెస్ట్ ను మరి నిర్వహించనున్నట్లు మరి సంస్థ డైరెక్టర్ మరి శ్రీనివాస్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారనమాట. సో ఆఫ్లైన్ పద్ధతిలోనే ఉంటుంది. సో ఈ పరీక్ష జరుగుతుందని చెప్పారు. సో గ్రూప్ 1 కి సంబంధించి ఈ నెల 18, 20, 22, 24, 25, 27, 29, 31 తేదీలలో మరి జూన్ 1, 3 తేదీలలో ప్రిలిమ్స్ పరీక్ష మరి నిర్వహిస్తామన్నారనమాట. సో యూపీఎస్సికి సంబంధించి ఈ నెల 23, 26, 28, 30 అలాగే జూన్ 2, 4, 6, 8, 10 తేదీల్లో పరీక్షలు ఉంటాయి అన్నమాట. సో ఆసక్తి గల అభ్యర్థులు ఇక్కడ ఇచ్చినటువంటి వెబ్సైట్ ఏదైతే ఉందో ఈ వెబ్సైట్ కు మరి సంప్రదించాలని చెప్పేసి అయితే కోరారనమాట. సో బహుశా దాంట్లో ఏమైనా రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఉండొచ్చు. సో అందులో చూడండి, ఒకసారి వెబ్సైట్ విజిట్ అయితే మీకు కంప్లీట్ డీటెయిల్స్ మరి దాంట్లో ఉండేటటువంటి అవకాశం అయితే ఉన్నదనమాట. సో మనం ఒక టెస్ట్ అంటే ప్రిలిమ్స్ ఒక టెస్ట్ రాస్తే మన యొక్క సత్తా ఏందనేది తెలుస్తుంది అనుకునే వాళ్ళు ఖచ్చితంగా దీంట్లో పోటీ పడితే మాత్రం మీ యొక్క అనాలసిస్ ఏ విధంగా ఉంటుంది ఏందనేది, మీ యొక్క స్ట్రాటజీ ఎట్లా ఉంది ఏందనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు. సో బీసీ స్టడీ సర్కిళ్లలో ప్రిలిమ్స్ పైన మనకు గ్రాండ్ టెస్ట్ అయితే నిర్వహిస్తున్నారు. సో చాలా మంచి అవకాశం. సో మీకు ఒక ఫ్రీ ఫైనల్ ఫైనల్ కి వెళ్లే ముందు ఒక ఫ్రీ ఫైనల్ మరి టెస్ట్ లాగా ఇది ఉపయోగపడుతుంది. సో అభ్యర్థులు దీన్ని ఉపయోగించుకోగలరు. నెక్స్ట్ చూసినట్లయితే రైట్, నేడే సిపి గెట్ నోటిఫికేషన్ విడుదల కానున్నదండి. సో ఈ రోజు మనకు రాష్ట్రంలోని వివిధ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించేటటువంటి కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అంటాం. సో ఎంట్రన్స్ టెస్ట్ అనేది సిపి గెట్ అనేది సో నోటిఫికేషన్ మరి బుధవారం విడుదల చేయనున్నట్లు సో టిఎస్ సిపిజిఈటి కన్వీనర్ ప్రొఫెసర్ పాండురంగారెడ్డి తెలిపారనమాట. సో ఈ నెల 20 నుంచి మనకు రిజిస్ట్రేషన్లు మరి ప్రారంభం కానున్నాయి. సో మరి రాష్ట్ర ఉన్నత విద్యామండలి కాన్ఫరెన్స్ హాల్లో విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం, సో ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి సో సహా పలు వర్సిటీల వైస్ ఛాన్సలర్లు సో ఈ నోటిఫికేషన్ ను మరి విడుదల చేస్తారు. ఈ ఏడాది సిపి గెట్ నిర్వహణ బాధ్యతను ఉస్మానియా యూనివర్సిటీకే అప్పగించారనమాట. సో మనకు సిపి గెట్ సంబంధించి మనకు ఈ రోజు నోటిఫికేషన్ అయితే రిలీజ్ కాబోతుంది అనమాట. సో ఇదొక ముఖ్యమైనటువంటి అప్డేట్. నెక్స్ట్ చూసాం ఇది ఆల్రెడీ. రైట్, కొన్ని కరెంట్ అఫైర్స్ చూసే ప్రయత్నం చేద్దాం. సో మోస్ట్ వెరీ ఇంపార్టెంట్. సో చూడండి, నేపాల్కు చెందినటువంటి షెర్బా కమీరీటా, సో ఈయన పేరు గుర్తుపెట్టుకోండి, షెర్బా కమీరీటా వ్యక్తిగతంగా ఎక్కువ సార్లు ఎవరెస్ట్ ను మరి అధిరోహించిన వ్యక్తిగా రికార్డు నెలకొల్పాడు. ఇప్పటి వరకు మొత్తం 29 సార్లు అంటండి, మామూలు విషయం కాదు. ఇతను ఇంకా అదే పనిగా పెట్టుకున్నట్టుంది. చూడండి, ఒకసారి ఎవరెస్ట్ శిఖరం ఎక్కడమే చాలా కష్టతరమైనటువంటి విషయం. అలాంటిది ఒకటి కాదు, రెండు కాదు, 10 సార్లు కూడా కాదు, ఏకంగా 29 సార్లు మరి ఇతను ఎవరెస్ట్ పైకి చేరుకున్నాడు. మే 12 మరి మే 12, 2024 కమీరీటా 8848.46 మీటర్ల ఎవరెస్ట్ శిఖరాన్ని మరి చేరుకున్నట్లు 7 సమ్మిట్ ట్రిక్స్ అనేటటువంటి సంస్థ ప్రకటించింది. ఈ విషయాన్ని మరి నేపాల్ ప్రభుత్వం కూడా ధృవీకరించింది అనమాట. చాలా గ్రేట్. సో ఇతని పైన మనకు కరెంట్ అఫైర్స్ లో బిట్ వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంది, ఒకసారి మీరు గమనించగలరు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మరి వివిధ దేశాల మధ్య జరిగినటువంటి విన్యాసాలు, ఎక్సర్సైజెస్ గుర్తుపెట్టుకోమని చెప్పాను నిన్న కూడా. సో భారత్ ఫ్రాన్స్ దేశాల మధ్య జరిగినటువంటి 7వ ఎక్సర్సైజ్ శక్తి సంయుక్త సైనిక శిక్షణ సో మే 13, 2024 ప్రారంభమైంది అనమాట. సో ఎక్కడ ప్రారంభమైంది చూసినట్లయితే మనకు మేఘాలయలోని ఉమ్రైలో సో ఆధునిక విదేశీ శిక్షణ కేంద్రంలో దీన్ని ప్రారంభించారు. సో ఇరు దేశాల
సైనిక పాటవాన్ని పెంపొందించుకోవడం, తర్వాత సైనిక పద్ధతులు మరియు ఊహ్యాలు సాంకేతికతలను పరస్పరం పంచుకోవడం దీని యొక్క లక్ష్యం అన్నమాట. సో మే 26 వరకు జరగనున్నటువంటి సైనిక శిక్షణలో భాగంగా మనకు 90 మంది సిబ్బందితో కూడినటువంటి భారత బృందం, సో 90 మందితో కూడినటువంటి మరి ఫ్రెంచ్ బృందం ఇందులో పాల్గొననున్నాయి అన్నమాట. సో భారత్ ఫ్రాన్స్ సో మధ్యలో జరిగినటువంటి ఈ యొక్క ఎక్సర్సైజ్ ని సో ఎక్కడ మనకు జరగడం జరిగింది, ఎక్కడ జరిపారు, సో ఏంటి అనేది ఈ వివరాలు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అన్నమాట మనకు. సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు రైట్, భారత్ కు మరి 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను అతిపెద్ద వాణిజ్య భాగస్వామి వెరీ వెరీ ఇంపార్టెంట్ చైనా అవతరించింది అనమాట. సో ఇంత ముందుకు ఈ స్థానంలో అమెరికా ఉండేది, సో మరి ఇప్పుడు ఆ స్థానంలో చైనా మరి నిలిచిందనమాట. సో భారత్ చైనాల మధ్య 2023-24లో $118.4 బిలియన్ మేర ద్వైపాక్షిక వాణిజ్యం జరిగినట్లు గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ అంటాం. సో వారి యొక్క గణాంకాలు కూడా పేర్కొంటున్నాయి అనమాట. సో ఇదే సమయంలో అమెరికాతో చూసినట్లయితే మనకు జస్ట్ చూడండి $118.3 బిలియన్ ద్వైపాక్షిక వాణిజ్యం జరిగిందనమాట. అంటే జస్ట్ లిటిల్ బిట్ చిన్న తేడా ఉంది. సో దాంతో మనకు 2023-24 సో ఆర్థిక సంవత్సరానికి గాను మన దేశం భారత్ కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా చైనా అనేది అవతరించిందని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇది, ఓకేనా. అలాగే వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. సో ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి ఇక్కడ స్క్రీన్ పైన ఒక 3 క్వశ్చన్స్ మీకు ఇస్తున్నాను. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కరెక్ట్ గా కామెంట్ చేయండి. సో ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ అంతరిక్ష వారాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు? సో ఇక్కడ ఆప్షన్స్ చూసుకోండి. అంతరిక్ష భూదిగ్వ కక్షలో ఉన్నటువంటి అంతర్జాతీయ అంతరిక్ష సంస్థను ఎప్పుడు ఏర్పాటు చేశారు? అలాగే థర్డ్ వన్, అంతరిక్షంలోకి పంపే రాకెట్ లాంచ్ నౌకలు ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తాయి? సో నేను కరెక్ట్ అయినటువంటి ఆన్సర్స్ మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లో నేను పోస్ట్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. మీకు ఆన్సర్స్ తెలిస్తే గనక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.